ఆరా మస్తాను చూసాము సర్వే ఎగ్జిస్ట్ పోల్స్లో ఆయన వైఎస్ఆర్సీపీకి 94 నుంచి 104 స్థానాలు వస్తాయి అని చెప్పాడు. కానీ మేమైతే నేను నా 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 అభిప్రాయం నేను చెప్పుకుంటున్నా, ఆరా మస్తాన్ అయితే నేనైతే ఒప్పుకోవడం లేదు, అసంతృప్తిగానే ఉంది. ఆయన ఎవరికో భయపడి, ఎందుకంటే ఆయన కొన్ని పేర్లు చెప్పాడు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఆయన ప్రెస్ మీట్లో కొన్ని పేర్లు చెప్పి వాళ్ళు గెలుస్తున్నారు, పలానోళ్ళు ఓడిపోతున్నారు, పలానోళ్ళు గెలుస్తున్నారని ఆయన అంతా ఇప్పుడు చెప్పాలనుకుంటే ఆయన చెప్పాలనుకుంటే 175 మంది, అసలు 175 అసెంబ్లీ వాళ్ళ పేర్లు చెప్పాలి, 25 పార్లమెంట్లో పోటీ చేస్తున్న వాళ్ళు కూడా చెప్పాలి. కానీ కొన్ని మాత్రమే, విజయసాయిరెడ్డి ఓడిపోతున్నాడు, సుజనా చౌదరి గెలుస్తున్నాడు, విడుదల రజని ఓడిపోతుందంట. మరి ఈయనకి విడుదల రజనీకి ఏం గొడవలు ఉన్నాయో తెలియదు కానీ విడుదల రజని ఓడిపోతుందని ఏ సర్వేను చెప్పండి ఈయన చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకా కొన్ని చాలా అంటే సీఎం రమేష్ గెలుస్తున్నాడు, సుజనా చౌదరి గెలుస్తున్నాడు, వీళ్ళందరూ అడిగే ఈయన ఎందుకు వాళ్ళ పేర్లు చెప్తున్నాడు, ఈయన దృష్టిలో వాళ్ళు పెద్ద అయిండొచ్చు కానీ వీళ్ళ దృష్టిలో ఈయన దృష్టిలో వాళ్ళు తోపులు అయిండొచ్చు కానీ ప్రజల దృష్టిలో వాళ్ళు తోపులేం కాదు. వాళ్ళు ఎంత డబ్బులు ఉన్నా కూడా ప్రజల దృష్టిలో అంతే, ఒక రాజకీయ నాయకుడి కిందే చూస్తారు. కానీ వాళ్ళు కూడా ఒక ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడుక్కోవాల్సిందే కానీ వాళ్ళు తోపు తురుము, వాళ్ళ డబ్బు, వాళ్ళ పొగురు, వాళ్ళ కొవ్వు, అహంకారం చూసి ఎవరు ఓట్లు వేయరు అనేది ఆరా మస్తాన్ గారు తెలుసుకుంటే బాగుంటుంది. ఈయన మరి ఎవరికి చెప్పాడు, ఎందుకంటే నాకు తెలిసి ఈయన ఇంతకుముందు ఎగ్జిస్ట్ పోల్స్ రాకముందు చాలా వైఎస్ఆర్సీపీకి వస్తాయన్నాడు. కానీ ఎగ్జిస్ట్ పోల్స్ టైం వచ్చిన తర్వాత ఎగ్జిస్ట్ పోల్స్ చెప్పే ముందు ఈయన ఎందుకో మరి ఒత్తిడికి గురయ్యాడు, ఈయన మీద ఎవరో ప్రెజర్ ఎక్కువగా పెట్టినట్టున్నారు. అందుకనే ఈయన మరి అంటే ఈయన ఎందుకంటే చాలా క్రెడిబిలిటీ ఉండే ఆరా మస్తాన్ చాలాసార్లు చాలా రోజుల నుంచి ఈయన సర్వేలు చేస్తున్నారు. ఈయన కొన్ని అన్ని అంటే ఈయన చెప్పినట్లు కొన్ని అటు ఇటు, ఎందుకంటే 2019లో కూడా ఈయన వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 112 వస్తాయి, 120 లోపల వస్తాయి, కానీ 151 వచ్చాయి. ఈయన చెప్పిన దానికి వచ్చిన దానికి ఎంత తేడా చూడండి. ఇప్పుడు కూడా అంతే, ఈ ఆరా మస్తాన్ అని పట్టుకుంటారు. మాకైతే ఆరా మస్తాను, గీరా మస్తాన్ ఇవన్నీ మాకేమీ అసంతృప్తే. మాకు ఆరా మస్తాన్ చెప్పిన కూడా మేమేమి అసలు నమ్మడం లేదు. మాకు ఆరా మస్తాను 194 రావడం ఏది, మాకు 94 రావడం ఏంది, మేము వీళ్ళందరినీ మేము నమ్మేది మా జగన్మోహన్ రెడ్డి గారినే నమ్ముతాం. మా జగన్మోహన్ రెడ్డి అన్న అబద్ధాలు చెప్పడు, విశ్వసనీయతకి మారు పేరు మా జగనన్న, బ్రాండ్ అంబాసిడర్ నిజాయితీకి మా జగనన్న. ఆ రోజు జగనన్న ఏదైతే ఐప్యాక్ ఆఫీస్లో చెప్పాడో 151 పైనే వస్తాయి మనకని మేము అదే నమ్ముతున్నాం. కానీ ఇలాంటి ఆరా మస్తాను, ఆత్మసాక్షి ఇలాంటివి ఏవి మేము నమ్మదలుచుకోలేదు. ఇదంతా శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఈ ఆరా మస్తాన్ కూడా ఆయన కూడా చాలా ఒత్తిడికి గురైనట్టు అని మాకు అనిపిస్తూ ఉంది. ఆయన వాస్తవాలు చెప్పలేదని అర్థమైపోయింది. ఆయన ఎవరికో చాలా ఒత్తిడికి గురయ్యాడు, వాస్తవాలు చెప్పకుండా ఓన్లీ తక్కువలోనే. ఎందుకంటే ఇందులో కూడా చాలా మర్మం ఉంది. ఎందుకంటే కొన్ని అటు ఇటున్న చంద్రబాబు నాయుడు కొనేస్తాడు. వీళ్ళందరూ ఎక్కడ ఇలా చెప్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొందరు టీడీపీలకు తెచ్చలేకపోతారని ఇలా కూడా ఒత్తిడితో చెప్పి ఉండొచ్చు. కానీ జూన్ 4 తర్వాత తెలుస్తుంది ఎవరి ప్రభంజనం ఎలాంటిది అనేది. కానీ ఈ సర్వేలు అయితే ఏవి ఆరా మస్తాన్ కావచ్చు ఏవైనా కానీ వైఎస్ఆర్సీపీకి గెలుస్తుంది అని చెప్తున్నారు. కానీ ఒరిజినల్ ఎన్ని సీట్లు వస్తాయనేది ఎవ్వరు చెప్పలేదు, అది ప్రజలకు తెలుసు ఎవరు వీళ్ళు. కాబట్టి ఆరా మస్తాన్ అంటున్నారు. మేమైతే ఆరా మస్తాన్ చెప్పింది కూడా తప్పనే నమ్ముతున్నాం. ఆయన చెప్పిన దానికన్నా చాలా సీట్లు చాలా తేడా ఉంటుంది. ఆయన కూడా అదే చెప్పాడు. మళ్ళీ TV9లో కూడా మళ్ళీ ఆయన నేను ఇచ్చింది ఓన్లీ 94 నుంచి చూడండి, ఇంకా ఎక్కువే, తగ్గేదైతే ఉండదు కానీ ఎక్కువే వస్తాయి. నేను తక్కువలని ఎప్పుడైనా కానీ గెలిచే పార్టీకి నేను తక్కువ ఇస్తాను, తర్వాత గెలిచే పార్టీకి తక్కువగానే ఇస్తాను అని కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన చూడాలి మరి, ఎందుకంటే మాకు మరి అంత తక్కువగా వచ్చే అవకాశం లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారినే నమ్ముతాం కానీ ఇలాంటి సర్వేలు ఏవి ఇలాంటి ఎగ్జిస్ట్ పోల్స్ ఇవన్నీ మేము మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నెంబర్కే మేము కట్టుబడి ఉన్నాం.